నామినేట్ చేసేసారు. మొత్తం సంగీతం ఒక ట్రైన్ పెట్టి మొత్తం వీళ్ళే రిజర్వేషన్ పోగింది. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు చక్కగా సాంప్రదాయం, నాకు నచ్చిందంటే సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చారు. జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొస్తారు, భయపడ్డా. చక్కగా పట్టు లంగా జాకెట్లతో వచ్చారు, చిన్న చిన్న చక్కగా అలంకరించుకొని. పాప అతనేమో చిన్న గాంధీ గారు కూర్చోండి సార్, తెలుగు సాంప్రదాయం మన సంస్కృతి సాంప్రదాయం నిలబెడుతూ. ఓకే, వీళ్ళు త్రిశక్తి స్వరూపిణితో మాధవి గారు, ఇంకో నర్తకి మణి గారు, మండపేట టీచర్ గారు, భవానీ గారు, అలాగే శ్రీమతి పార్వతమ్మ గారు. జికే గారి ఒక అవార్డు పద్మావతి గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నో ప్రైజులు చూస్తే గానీ ఇలా తామరం ఇచ్చేవారు చాలా పురాతన సాంప్రదాయం. మళ్ళీ దాన్ని ఎలివేషన్ చేశారు. దీన్ని మేము కూడా అవలంబిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రేపు సమతా కుంభకు మేము కూడా ఇవే ఇస్తాం టీచర్లకి. అది అత్యంత మీరే ఇప్పించాలి, మీరే స్పాన్సర్స్ ఇంకా బాగుంటుంది. ఎవరైనా సరే సంగీతం వాళ్ళు కూడా సమతా కుంభలో కనుక చేయాలనుకుంటే చంద్రశేఖర్ గారికి మీ పేర్లు ఇవ్వండి, నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. వీరికి మన రాజు గారు మరియు నాదశ్రీ గారు, సరిత పాపం పొద్దు నుంచి హెల్ప్ చేస్తున్న సరితకి, ఈ టీంకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వీళ్ళిద్దరు పేర్లు గురుగారు శేఖర్ గారు, వీళ్ళిద్దరు పేర్లు చెప్పండి. పొద్దు నుంచి డిసిప్లిన్ గా వర్క్ చేస్తారు. వారి బృందం రాలేదా? అనుష గారి బృందం అయిపోయిందా? సార్ మళ్ళా వారి బృందంతో ఈ బృందంతో కలగలిసి అనుష గారికి మార్నింగ్ శ్రీమతి జానకి సినీ గాయని అవార్డు ఇవ్వడం జరిగిందండి. నాకు ఇక్కడ ముగ్గురు సరస్వతి దేవులు రాయణంలో కొలువై ఉన్నారు. అందులో ఏంటంటే సంగీతం డాన్స్ తో సమానంగా